కన్న భౌతికమైన తండ్రి గురించి వాడు తప్పుడుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, మన తండ్రి మంచోడైనా కూడా మనం ఊరుకోం బిడ్డలంగా. మా నాన్న కోసం నీకేం తెలుసురా అంటాం. మా నాన్న ఎంత మంచోడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత నమ్మకమైనడో మాకు తెలుసురా, నీకేం తెలుసు, దూరంగా ఉండేటువంటి వాడివి, రాళ్ళేయడానికే సిద్ధపడ్డటువంటి వాడివి అని మన రక్తం ఉప్పొంగుతుంది. దేవుడు మనందరి ఆత్మల కన్నతండ్రిని మనం నమ్మినప్పుడు, దేవుని యొక్క గుణగణాలన్నీ మనకు తెలిసినప్పుడు, అదే దేవుడి మీద రకరకాలైనటువంటి తప్పుడు అభియోగాలు మోపుతున్నటువంటి వారి జీవితం కూడా మనం ఆలోచన చేయాలి. అది ఎలా ఉంటుంది అనేటటువంటిదే ఈరోజు మన పాఠం. బైబిల్ దేవుడు పురుషపక్షపాతి కాదా? అయితే ఈ ప్రశ్నలకు బదులు ఎక్కడ? దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాతి కాడు, ఆయన అన్యాయం చేయటం అసంభవం, తన మన అన్నటువంటి భేదాలు ఆయన చూపడు. ఈవెన్ న్యాయం తీర్చేటప్పుడు కూడా మనిషికి కూడా ఏం చెప్తాడంటే, రాగద్వేషాలకు తరతమ భేదాలు దానికి వెళ్ళొద్దు. న్యాయము తీర్చేటప్పుడు ఉన్నవాడని లేనివాడని, దగ్గర వాడని దూరం వాడని నువ్వు ఆలోచన చేయొద్దు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండని దేవుడు కూడా చెప్పాడు అని మనకు తెలుసు. మరి దేన్ని బట్టి దేవుడు పురుషపక్షపాతి అని అనుకునే పరిస్థితులు ఉంటున్నాయి అని అంటే, ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి కారణాలు ఈరోజు సమాజంలో ప్రశ్నలుగా సంధిస్తున్నారు. ఏమిటి అవి అనేది మనకు అర్థం కావాలి. ఎందుకనంటే, దేవుడి గురించి అపార్థానికి సమాజంలోనైనా, ఆ లోనైన సమాజంలో మనమున్నా మనకు ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఏమిటది అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చాలాసార్లు చదివాం. ఏమనంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ప్రపంచంలో మనం ఎందుకు లోకం నుండి వేరయ్యాము, సంఘంలోకి వచ్చాము, సహవాసంలో ఉంటున్నాము, సంపాదించింది ఇడుస్తున్నాము, సమయం ఇస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, సంఘ కార్యక్రమాలకు వస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కష్టపడుతున్నాం. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నానంటే, ఆఖరికి నిత్యజీవం పొందుకోవటానికి కదా. అట్టి నిత్యజీవము దేనితో ముడిపడి ఉన్నదంటే, మనం నమ్మిన దేవుని గురించి సమూలంగా అర్థం చేసుకోవటంతో ముడిపడి ఉంది. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఈ డౌట్ మనకు వస్తే ఒక సత్యం మనకు తెలియాలి. అదేంటంటే, ఈరోజు మనతో పాటు ఈ భూమి మీద కొద్ది కాలం జీవితకాలంలో కలిసి ఎవరితో మనం ప్రయాణం చేస్తాం చెప్పండి? ఎవరితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం? భూమి మీద మనం ఎవరితో కలిసి బతకటానికి, జీవించటానికి, ఫ్రెండ్షిప్ చేయటానికి ఇష్టపడతాం? సింపుల్, పెద్దగా దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మన గురించి ఎవరైతే బాగా తెలుసుకొని ఉంటారో వాళ్ళతో ఉండడానికి మనకి ఇష్టపడతాం. మన గురించి తెలిసి తెలియక ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎక్కువ కాలం ఉండదలుచుకోం. అవునా కదా? నా గురించి నీకు తెలిసింది ఇంతేనా, బాధపడతాం సరిగ్గా తెలియకపోతే కదా. ఇప్పుడు తెలియటం అంటే వాళ్ళ గొప్పతనం తెలియటం అనగానే వాళ్ళ మంచితనం తెలియటం అనగానే వాళ్ళలో ఉన్న శ్రేష్ఠ గుణాలు అర్థం కావటం. దేవుడిలో ఇప్పుడు శ్రేష్ఠ గుణాలు ఏమీ లేవు. ఆయన కూడా లోకంలో మనుషుల్లాగే కొందరికి కొమ్ముగాస్తాడు, కొందరిని వదిలేస్తాడు, గాలికి వదిలేస్తాడు, కొందరికి పక్షపాతిగా ఉంటాడు, కొందరిని నిరంకుశత్వంతో వ్యవహరిస్తాడు అన్నటువంటి ఆలోచనలు చేస్తూ, ప్రాముఖ్యంగా ఈ డెలికేట్ ఇష్యూస్ అంటారు చూసారా,
చాలా సున్నితమైన అంశాల్లో ముఖ్యమైన సున్నితమైన అంశం ఏంటంటే స్త్రీలకు సంబంధించిన విషయాలు. అందులో మరలా స్త్రీ పురుష పక్షపాతాలు అనేటటువంటిది, ఈ తేడా అనేది ఇది నిజంగా ఉంది అని తెలిసినప్పుడు రక్తపాతాలకు కూడా దారితీస్తుంది. పక్షపాతం రకరకాలైన వాటిలో ఉండొచ్చు, కానీ స్త్రీ పురుషుల విషయంలో తేడా జరిగింది. అందులో స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత వచ్చింది, పురుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అన్నప్పుడు చాలా విప్లవాలకు దారితీస్తాయి, చాలా భయంకరమైన వ్యతిరేకతకు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఏమనంటే, ఆడవాళ్లకు సంబంధించిన బట్టలు విషయంలో ఎవడన్నా మాట్లాడినా కూడా, ఇప్పుడు ఎంపీ మాట్లాడిని గాక, ప్రధానమంత్రి మాట్లాడిని గాక వదిలేస్తున్నారా? ఒక ప్రవచనకర్త మాట్లాడాడు, ఇంటి మీదకి రాళ్ళదాడి చేయడం జరిగింది వెళ్ళి. అంత సున్నితమైన అంశం అది, ఆడవాళ్ళ తాలూకు విషయాలు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఈ విషయం కూడా ఎందుకు తెస్తున్నారంటే, ప్రధానంగా దేవుడు అంటే ఏ లింగం? పురుషలింగం. పురుషుడికి పక్షపాతి కాకుండా స్త్రీకి పక్షపాతి అవుతాడా? ఆయన కూడా ఒక మగాడే. మగాళ్ళ బుద్ధి, ఈ మధ్యకాలంలో ఒకటి పాట రాశాడు, మగవాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అట. మగాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అట. ఆయన కూడా ఒక మగాడు, అందుకే మగాళ్లకు కొమ్ము కాస్తూ ఉన్నాడు అని చెప్తూ బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి చిన్న చూపులు స్త్రీల పట్ల చూపించినట్లు, పురుషుల్ని సపరేట్గా ఆ సమస్యల బారిన పడకుండా, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకుల బారిన పడకుండా చేశాడని చెప్పడానికి కొన్ని విషయాలు లేవనెత్తున్నారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఋతుస్రావం అవటం అనేది స్త్రీలకే ఎందుకు, దానితో ముడిపడినటువంటి గర్భం, పిల్లల్ని కనేటటువంటి పరిస్థితి ఆడవాళ్ళకి దేవుడు ఎందుకు పెట్టాడు? పోని కనీసం కనే పరిస్థితి ఆడవాళ్ళకి పెట్టి పాలిచ్చి పెంచే పరిస్థితి అన్న మగవాళ్ళు పెట్టితే బాగుండు కదా, కొంచెం న్యాయంగా ఉండేది కదా. వాళ్ళకే నెలకొక 5 రోజుల దాకా ఋతుస్రావం కలిగి వాళ్ళ రక్తమే వెళ్ళిపోయి వాళ్ళే బిడ్డల్ని కానీ ప్రసవవేదన పడి వాళ్ళే పాలిచ్చి పెంచేటటువంటి ఈ దుస్థితి ఆడవాళ్ళకి దేవుడు ఎందుకు పెట్టాడు? ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడు స్త్రీ పురుషుల విషయంలో మాట్లాడేటప్పుడు ఏదో తేడా చూపిస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. దీనికి బైబిల్ని బాగా అర్థం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు బైబిల్లో దేవుడు సంబోధించినా, ప్రశ్నించినా, పిలిచినా, చేసినా ఎవరిని ముఖ్యంగా ఏమంటాడు? నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అంటూ ఉంటాడు. మీద మొత్తం ఎక్కడైనా చూడండి. అంటే నా కుమార్తెను ఒకసారి అనుభూతి కాలేదు దానికి. చిత్రం ఏంటి చెప్పమంటారా? ఇట్లాంటి డౌట్లన్నీ దేవుడి విషయంలోనే వస్తాయి. మనుషుల విషయంలో ఇప్పుడు మన కూతురులను ఉద్దేశించి ఎన్నిసార్లు మనం కొడక అని ఉంటాం చెప్పండి. కూతుర్ని తిట్టేటప్పుడు అమ్మనాన్నలు దొంగన కొడక అంటారు, దొంగన కూతురా అనరు. అంటే కూతురుని ఉద్దేశించి కొడుక అని సంబోధించినటువంటి సమయంలో పిల్లలు బాధపడరు, పెద్దలు బాధపడరు, ఎవరికి డౌట్ రాదు. ఎందుకంటే ఇది అనింది మనిషి కదా. దేవుడు అన్నప్పుడు ఏమైపోద్దంటే, ఎక్కడైనా ఆడవాళ్ళను ఉద్దేశించి మాట్లాడాడు ఒకసారన్నా దేవుడు అనేది వస్తుంది. ఇదే కాదు, మరికొన్ని సందర్భాల్లో ఆడబిడ్డను కన్నప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ ఆడబిడ్డని కంటే 2 వారాలు పురిటాలే ఉండాలట. పురిటాల అంటే అర్థం ఏంటంటే కడగా ఉండటం. అంటే స్త్రీ యొక్క దేహం బిడ్డను కన్న తర్వాత ఇద్దరు దేహాలు కొంతకాలం వరకు సేమ్ చంటి బిడ్డ దేహంలాగే ఉంటుందటండి. మరలా ఆమె సాధారణంగా నెలవారీ ఋతుక్రమం వచ్చేంత వరకు కూడా ఆమె బాడీ అలా ఉంటుందట, చంటి బిడ్డ దేహంలాగా ఉంటుందట. అందుకే కొంచెం కడగా పెట్టేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని నెలలు, 3 నెలల వరకు, 5 నెలల వరకు అమ్మగారింట్లో ఎందుకు పెడతారు ఇవన్నీ అంటే దాని వెనక చాలా ప్రాపర్ ప్రేయర్ రీజన్స్ ఉన్నాయి, సరైనటువంటి కారణాలు ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నింటినీ పెట్టుకొని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు ఒకసారి లేవీకాండం చూద్దాం 12వ అధ్యాయంలో ఈ వివక్ష ఏంటి, ఈ తేడా ఎందుకు జరిగింది, ఇవి కూడా మనకు అర్థం కావాలి. రెండవ క్వశ్చన్ ఇది. మొదటిది ఋతుస్రావమే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకే ఎందుకు ప్రసవేదన ఇవ్వాలి, వాళ్ళకే ఎందుకు పాలిచ్చి పెంచే పరిస్థితి పెట్టాలి, మగవాళ్ళు కొంతవన్న షేర్ ఇచ్చి ఉంటే సరిపోయింది కదా, ఇబ్బంది లేకుండా ఉండేది కదా సహోదరిమణులకి అనేటటువంటి పరిస్థితి అయితే. రెండవది ఇక్కడ చూద్దాం 14వ అధ్యాయం లేవీకాండం 12వ అధ్యాయం అండి, లేవీకాండం 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగబిడ్డను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండాలి. 5వ వచనం, ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారాలు పురిటాలై ఉండాలి. మగబిడ్డను కంటే 1 వారం చాలట, 1 వారంలోపే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దట. ఆడబిడ్డను కంటే మాత్రం 2 వారాలు కడగా ఉండాలట. అంటే ఈ ముట్టు అంటారే, ఆ దోషం అని అంటారే, ఆ ప్రాబ్లం అనేది మగబిడ్డను కంటే 1 వీక్లో క్లియర్ అయిపోద్దట, ఆడబిడ్డను కంటే మాత్రం 2 వీక్స్ పడుద్దట. అరే దేవుడిలోనే పక్షపాతం ఉండగా ఇప్పుడు ఆడవాళ్ళంటే చిన్న చూపు మగవాళ్ళు చూస్తే తప్పేముంది, ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళే చిన్న చూపు చూస్తే తప్పేముంది అసలు? అందుకే మీరు చూడండి, చాలా వరకు ఆడపిల్ల పుట్టకూడదని మగవాళ్ళు అనుకోవడం కంటే ఆడవాళ్ళు అనుకుంటారు. కావాలంటే మీరు చెక్ చేసుకుంటున్నారండి, ఆడపిల్ల పుట్టకూడదని మగవాళ్ళు అనుకోవడం కంటే ఆడవాళ్ళే అనుకుంటారు. ఎవరో వద్దు, మన వాళ్ళే, మన కుటుంబంలోనే గమనించి చూడండి. ఆడపిల్లలు మాత్రమే కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళనే చెక్ చేసుకుని చూడండి. బాధ నాన్నకు ఉండదు. నాన్నకు ఒకవేళ ఉన్న ఆయనకంటే 2-3 ఆకులు ఎక్కువ ఎవరికి ఉంటుందంటే అమ్మకే ఉంటుంది. ఆడపిల్లలే పుట్టారండి. ఈమె ఒక ఆడపిల్ల అయ్యండి, ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువు అని ఇందుకే అన్నారేమో. దేవుడిలోనే ఈ తేడాలు ఉంటే మనుషులంగా మనం ఏమాత్రం పోవడం అనేటువంటి ఆలోచనలు ఉంటారు. ఇది 2వ కారణం. ఈ ప్రశ్నలకు బదులు వెతకాలి. ఎందుకనంటే నిజంగా దేవుడే పక్షపాతం అనుకోండి, ఆ దేవుడు మనకు అక్కర్లేదు. అందులో మరలా ఉండేది ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ లింగాలని ఏర్పాటు చేసింది ఆయనే. ఆడుదానిగాను మగవానిగాను ఆయన పుట్టించాడని రాయబడింది బైబిల్లో. పుట్టించింది ఆయనే, తేడా చూపించేది ఆయన అయినప్పుడు అట్లాంటి దేవుడు మనకు అవసరమా? ఇప్పుడు ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఆడబిడ్డ మగబిడ్డ, మీకు ఎవరిష్టం అండి? ఏం చెప్తారండి? 99% ఏం చెప్తారు? నాకు 2 బిడ్డలు సమానమే, 2 బిడ్డలు 2 కన్నులు లాంటి వాళ్ళు, నీకు ఏ కన్ను మంచిది అని అంటే ఏం చెప్తావు అని చెప్తారు కదా. దేవుడేంటి ఇట్లాంటి పక్షపాతం చూపుతున్నాడు అన్నటువంటి ఆలోచన మీకు కూడా వస్తుంది కదా, రావాలి. వస్తేనే, డౌట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంటేనే తర్వాత అది నివృత్తి అయినప్పుడు దాని తాలూకు గొప్పతనం మనకు ఆస్వాదిస్తాం మనం. 3rd రీజన్, 3వ ప్రశ్న, 3వ ఆరోపణ ఏమిటనంటే, బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసిన పెళ్లి ప్రసంగాలు ముఖ్యంగా ఆడబిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తారమ్మా సేవకులు, దైవజనులు? ఆ టైంలో దైవజనుల మీదకి ఎంత కోపం వస్తుందంటే సహోదరమణులకి, దగ్గరుంటే వాడు గొంతుకు కొరికి చంపేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు చెప్పినా ఏం చెప్తూ ఉంటాడు దైవజనుడు? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఒకే పుస్తకంలో ఒకే అధ్యాయంలో 3 సార్లు చెప్పాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. దీనికి మళ్ళీ ఒక చెప్తాడు. ఏమని అంటే, మీ సొంత పురుషులు యేసు ప్రభుతో పోలిక, మీ సొంత పురుషుడు. స్త్రీలు సంఘంతో పోలిక. ప్రతి విషయంలో సంఘానికి లోబడుతుంది కదా, కృపకు లోబడుతుంది కదా సంఘం, అలాగే భర్తకు లోబడాలి. అక్కడ తాగిపోయిందా? మరలా 24వ వచనంలో చూడండి ఏమంటున్నాడు మళ్ళీ, సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలో, నోట్ దిస్ పాయింట్,
పురుషులు ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు చాలా ధైర్యం అనిపిస్తుంది. చూసావా లేదా అమ్మాయి? రెఫరెన్స్ చూస్తావా లేదా? ఒకవేళ చూడకపోతే గమనించకపోతే మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. ప్రతి విషయంలో ఏం చేయాలట? పురుషులకు లోబడి ఉండాలి అంటాడు. ఇక్కడ ఆగాడా? నో. 33వ వచనం చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యని ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. ఒక్క అధ్యాయంలో 3 సార్లు చెప్పాల్సిన అవసరం ఉందా? 22వ వచనంలో ఏమన్నాడండి? లోబడండి. 24లో మళ్ళీ లోబడండి. మరలా లోబడండి అని 22 చెప్పి 24లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మళ్ళీ. ఏంటది? ప్రతి విషయంలో లోబడండి అని. 33వ వచనంలోకి వస్తే భర్త అంటే భయం కలిగి ఉండండి అన్నాడు. ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మనకేమిటి ఇక్కడే వదిలేస్తారా అంటే మళ్ళీ కొలసీలకు రాసిన పత్రికలో చెప్తాడు 3వ అధ్యాయంలో. చూద్దాం అది కూడా. ఎందుకంటే ఈ సీరియస్నెస్, ఈ ఇంటెన్సిటీ మనకు అర్థమైతేనే విషయం తెలుస్తుంది. 18వ వచనం 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 18వ వచనం చూడండి. భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలి? విధేయులై ఉండరు, ఇట్లు తమ విధేయుడు అని మనం లెటర్ రాస్తాం కదా, లీవ్ లెటర్లో. అట్లా విధేయురాలై ఉండాలట, లోబడాలట, ప్రతి విషయంలో లోబడాలట, భయం కలిగి ఉండాలట, విధేయత చూపాలట భర్తకి. ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అంతేలే ఆయన కూడా మగవాడు కాబట్టి ఆడవాళ్ళ బాధలు ఆయనకేం తెలుస్తాయి? ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే తెలుస్తాయి. ప్రతి విషయంలో ఆడవాళ్ళని అణిచేసేటువంటి ధోరణి బైబిల్ దేవుడిది అని మనకు మనసులో కొంతమందికి అనిపించినా కూడా బయటకు చెప్తే ఏమ్మా ఉంటుందో, ఏమనుకుంటారో, ఏం చేస్తారో అనుకుని అలాగే అణిచేసుకుంటారు. మీరేమి ఈ సమయంతో ఎవరు అలా అనుకోవాల్సిన పని లేదు, అణిచేసుకోవాల్సిన పని లేదు. వాస్తవం, సత్యం మనకు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు మనకు జవాబు తెలియాలి. ఈ 3 ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి బైబిల్ దేవుడు పురుష పక్షపాతం చెప్పడానికి. ఒకటి, వాళ్ళకి ఋతుస్రావం ఇవ్వటం, తద్వారా గర్భం వచ్చేటట్టు చేయటం, అంటే వాళ్ళ విషయంలో వాళ్ళు పిల్లలు కనేటువంటి పరిస్థితి వాళ్ళకే ఇవ్వటం, తర్వాత వాళ్ళకే పాలిచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేయటం. దీనికి జవాబేంటి? ఎందుకు అలా చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తే, దేవుడికి ఈ 2 దేహాలు, శరీర 2 రకాలైనటువంటి శరీరాలను ఆయన చేశాడు కనుక ఈ శరీర పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి, ఆ శరీరం తాలూకు పనులు, ఆ పనుల నుంచి రిలీఫ్ అయ్యి మరలా ఆ పనుల కొరకు సిద్ధపడాలి అని అంటే, రీఫ్రెష్ అవ్వాలంటే, రీఫామ్ అవ్వాలంటే, రివైటల్ అవ్వాలంటే, అంటే తిరిగి మరలా శక్తి పుంజుకునే విధంగా చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కని సిస్టమ్ ఏంటంటే, మగవాళ్ళకి ఆడవాళ్లకున్నంత శక్తి అసలు మామూలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. భౌతికమైన శక్తి ఎవరికి ఉంటుంది అంటారు చాలామంది, పురుషునికి ఉందంటారు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, బలవంతుడికి సాకారం చేయాలనుకోండి, వాళ్ళు బలహీనలైతే చేస్తారా? బలవంతుడికి ఏమాత్రం తీసిపోయిన వాళ్ళు చేస్తారా? పురుషునికి సాటి సహాయిని అన్నారు కదా. సాటి సహాయిని అంటే అన్ని విషయాల్లో సాటినే కదా, అంటే బలంలో కూడా సాటే. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఎన్ని రకాలైన పాత్రలో అసలు మే 1వ తారీఖున ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటాం కదా. ప్రపంచ కార్మికుల దినోత్సవానికి నాంది పలికింది ఆడబిడ్డ. ఇది ఎలా చెప్పగలం అని అంటే, రోజు బట్టలు మార్చేస్తావు, మరుసటి రోజుకి వచ్చేసరికి మాసిన బట్టలు ఏమవుతాయి, మళ్ళీ ఉతికేయబడి సిద్ధంగా కబ్బోర్డ్లోకి వచ్చేస్తాయి. ఇంతకీ చాకలి పని చేసింది ఎవరు? ఆమె, ఇంట్లో ఉన్న ఆడకూతురు. ఉదయం టిఫిన్ తినేస్తాం, టిఫిన్ తిన్న తర్వాత పాత్రలు కూడా కొంతమంది ఎత్తరు, తీసుకెళ్ళిపోయి పెట్టి మళ్ళీ మధ్యాహ్నం తినేసరికి ఎట్లాంటి వస్తాయి? ఉదయం టిఫిన్ తిని వదిలేసినట్టుగానే ఆ ఎంగిలి కంచం వస్తుందా? మళ్ళీ శుభ్రంగా కడగబడి వచ్చేస్తుంది. ప్లేట్లు ఒకటే రావు, ప్లేట్లోకి ఉదయం చేసిందే రాదు. మళ్ళీ ఉదయం మారిపోతుంది, మధ్యాహ్నం మారిపోతుంది, రాత్రి మారిపోతుంది, పాత్రలు గడిగడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇల్లు చిమ్మే పనులు,
అన్ని రకాలైన పిల్లలను చూసుకునే పనులు, భర్తను చూసుకునే పనులు, అన్ని రకాలైన పనులన్నీ చేసుకునేటువంటి పని, జీతం తీసుకొని పని. ఇంత పని ఇంకోటి, అందరికంటే ముందు లేచి అందరికంటే చివర నిద్రపోయి అన్ని రకాలుగా. అసలు పెద్దలు కుటుంబంలో చూడగలిగితే, కుటుంబంలో సాధ్యమైనంత వరకు ఇద్దరు లాస్ట్ చివరిలో తింటారు. భోజనం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చివరిలో తింటారు. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆఖరికి భార్య తింటుంది. ఎందుకనంటే ముందు ఇంట్లో ఉన్నోళ్ళకి సరిపోవాలి. అది సరిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే తిందాం. ఒకవేళ నీకు ఇక్కడ చిన్నది ఏమన్నా తక్కువ ఉండే చూసి నీకు అని అంటే నేను ముందే తినేశాను అని అబద్ధం చెప్తుంది. అంటే అది నేరం కాదు, అది నేరం కాదు. మీరు తినకుండా పోతారేమోనన్నటువంటి ప్రేమ. ఇలా మనం ఆలోచన చేస్తే నిత్యము పనిచేసేటటువంటి స్థితిలో ఉంటే, అట్లా నిత్యం పనిచేసేటువంటి స్థితి కావాలంటే మనిషికి ఏముండాలంటే శక్తి ఉండాలి, బలం ఉండాలి. ఆ బలం రక్తంలో ఉంటుంది. ఆ రక్తంలో కూడా ఏ రక్తంలో ఉంటుందంటే, చెడిన రక్తం, మంచి రక్తం అని 2 రకాల రక్తాలు ఉంటాయి. మనం ఎట్లాగైతే మన బండి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రెగ్యులర్గా ఏం చేయించాలి తెలుసా అండి? ఆయిల్ చేంజ్ చేయించాలి. ఆయిల్ చేంజ్ చేయించకపోతే బండి బోరుకు వచ్చేసి ఫ్రీజింగ్లోకి పడిపోయి ఇంజన్ పని చేయదు. ఆ రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేయటంతో సమానం ఆడకూతురికి దేవుడు ఋతుక్రమాన్ని ఇవ్వటం. అందుకే హవ్వమ్మ, అది సారమ్మ చెప్పిన మాట మనకు తెలుసు కదా. ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోతే నేను బలము ఉడిగిన దానను అని అంటది. అంటే స్త్రీ ధర్మం అనేది ఉండటం వల్ల వాళ్లకు బలం, అది దేవుడేదో శాపంగా ఇచ్చాడు అనుకుంటే పొరపాటు. పురుషునికి ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ స్టామినా రావాలంటే చచ్చినట్టు ప్రతి నెల వాడు రక్తం ఇవ్వాలట. సేమ్ స్త్రీకి ఉన్న స్టామినానే ఫ్రెష్నెస్ మనకు రావాలి అని అంటే పురుషుడు రెగ్యులర్గా రక్తం ఇవ్వాలట, రక్తదానం చేయాలట. అది చేస్తున్నారా పురుషులు? తొందరగా ఎందుకు చచ్చిపోతున్నారంటే దాంట్లో ఇదొక కారణం. బ్లడ్ రీఫ్రెష్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండాలట. రక్తం ఇవ్వటం వల్ల కొత్త రక్తం పుట్టుకొస్తుందట బాడీలో. అది తెలియక చాలామంది ఏం ఇప్పుడు జీవితంలో మీకు ఒక విషయం తెలిసి చెప్పమంటారా? బ్లడ్ గ్రూప్ కూడా ఏదో తెలుసుకోకుండానే చచ్చిపోయిన పురుషులు ఉంటారు. బ్లడ్ గ్రూప్ కూడా ఏదో తెలియకుండా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా రెండో రకమైన బ్లడ్ గ్రూప్ తెలిసినా ఎందుకు తెలుసుకుంటారు? ఇద్దామని తెలుసుకుంటారా, పుచ్చుకుందామని తెలుసుకుంటారా? చెప్పండి. ఎప్పుడైనా నాకు యాక్సిడెంట్ అయితే, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కాదు, నాకు యాక్సిడెంట్ అయితే ఈ బ్లడ్ గ్రూప్ కోసం మళ్ళీ లేట్ చేసి ఎక్కడ ప్రాణాన్ని పోగొడతారని తెలుసుకొని పెట్టుకొని ఉంటాం. ముందే చెప్తాం ఇతను బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతున్నాను అనుకోండి, శ్వాస కాస్త ఉన్నప్పుడు నాది ఫలానా అని చెప్పేసి విశ్రమిస్తాం. కాబట్టి ఇవ్వడానికి సిద్ధపడరు. అసలు నిజంగా చెప్పాలంటే ఆ స్టామినా వాళ్ళకి నిజంగా ఆడకూతుర్లు మీరు గమనించండి. ఎప్పుడైతే ఋతుస్రావం ఆగిపోద్దో ఆగిపోయిన తర్వాతే డౌన్ఫాల్ మొదలవుద్ది సహోదరి మనులలో. అన్ని జవసత్వాలు అలా 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 కృంగిపోతూ ఉంటాయి. అది శక్తికి సూచనమ్మ. అంటే ఉదయం లేచినప్పటి నుంచి అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఏ పని చేస్తారో, అత్తగారింటికి వెళ్ళి ఎంత పని చేస్తారో, వీటన్నిటికీ మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకే ఋతుక్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఆడకూతురికి. ఇక రెండవదిగా ఎందుకు ఆ గర్భం వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు? గర్భసంచి అనేది స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంటుంది. బిడ్డ అమ్మ కడుపులో రూపుదిద్దబడుతూ ఉన్నప్పుడే చాలా విశేషమైన సంగతి అండి అది. ప్రాణంలో ప్రాణం. నేను సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అయిన పాట రాసేటప్పుడు ఇదే అన్నాను. ప్రాణిలో ప్రాణం పోయడమే ఆ దేవుడే చేసిన గొప్ప అద్భుతం. ఆల్రెడీ ఒక ప్రాణం ఉంటుంది తల్లి, ఆ తల్లి లోపల ఇంకొక ప్రాణం, ఆ ప్రాణం లోపల ఒక చిన్న సంచి. అది ఉంది కాబట్టి ఈరోజు మనం వచ్చాం. లేదంటే కథ కంచికే, సంచి లేకపోయింటే.
అలాంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఆ తర్వాత వెంటనే పాలిచ్చే పరిస్థితి ఎంత ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ కూడా ఇంత బాగా డెవలప్ అయిన ప్రపంచంలో కూడా ప్రపంచాన్ని అంతటినీ ఆన్ ది హోల్ ఓవరాల్గా తీసుకోగలిగితే పిల్లల్ని చక్కగా చూసుకోగలిగినటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ విషయంలో కేర్ టేకర్గా ఉండాల్సినటువంటి పరిస్థితి, దేవుడి గురించి చెప్పాల్సింది, లోకం గురించి చెప్పాల్సింది. అందుకే తల్లి ఒడి తొలి బడి అంటారు. అంత అటాచ్మెంట్తో బిడ్డను చూసుకొని పెంచగలగాలంటే వాళ్ళలో పాశం పెంచాలి. తల్లి బిడ్డల మధ్య పాశం పెంచాలి. అది పెంచాలంటే ఏం చేయాలి? 9 నెలలు కడుపులో పెట్టాలి, తర్వాత పాలు కూడా ఇచ్చి పెంచగలిగినటువంటి స్థితి. దీనివల్ల తల్లి బిడ్డల మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది. అందుకే మీరు గమనిస్తే ప్రపంచంలో తండ్రి ప్రేమికులు చాలా తక్కువ ఉంటారు, తల్లి ప్రేమికులే ఎక్కువ ఉంటారు. అమ్మ కూచి అన్నటువంటి వాళ్ళని విన్నారు, కానీ నాన్న కూచి అనే వాళ్ళు వింటారా? చాలా తక్కువ, రేర్ అది. ఎందుకు అంత అటాచ్మెంటు? మీరు గమనించండి. ఆడబిడ్డకు పెళ్లి చేస్తామనుకోండి, లేదా మగబిడ్డకు పెళ్లి చేస్తామనుకోండి, నాన్న చాలా సీరియస్గా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాడు, కానీ అమ్మ అంత ధైర్యంగా తీసుకోలేదు. ఎంతైనా నా బిడ్డే అనేటువంటి ఆ పాశం ఉంటుంది చూసారా? ఆ పాశం ఏర్పాటు అవ్వాలంటే నీ గర్భంలోనే పెరగాలి, సహోదరిమణి గర్భంలోనే పెరగాలి. ఆమె గర్భంలో పెరిగిన బిడ్డ ఆమె పాలనే తాగాలి. అలా పెంచడానికి ఎక్కువ టైం. నాన్న ఎప్పుడు పని మీద వెళ్ళిపోతాడు, ఉద్యోగం పురుష లక్షణం ఉన్నాడు కాబట్టి తెల్లారు లేచి వెళ్ళిపోతాడు, ఎప్పుడో వచ్చేస్తాడు. కానీ ఈలోపు అంతా ఉండాల్సింది ఎవరి దగ్గర? అమ్మ దగ్గర. ఈవెన్ స్కూలుకు పంపించినా కూడా స్కూలుకు పంపడానికి ముందు ఉండేది ఎక్కువ అమ్మ దగ్గరే, స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఎక్కువ ఉండేది అమ్మ దగ్గరే. ఈ అటాచ్మెంట్ల మధ్య ఆ బిడ్డ మీద ఎక్కువ కేరు, ప్రేమ, అనురాగాలన్నీ పెంచబడుతూ ఆ బిడ్డ కోసం త్యాగపూరితంగా పెంచగలగాలంటే ఈ పని చేయాలి. ఈరోజు ఇన్ని పెట్టినా కూడా కొంతమంది తల్లు క్రూరాళ్ళుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూడడం లేదు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడికి తెలుసు ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలని. అలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అమ్మకున్న డ్యూటీలు, నాన్నకున్న డ్యూటీలు, ఇవన్నీ దేవుడికి బాగా తెలుసు కాబట్టే అలాంటి పరిస్థితి ఏర్పాటు చేశాడు. అంతే తప్ప వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయింది, పురుషులకు ఈ సమస్యలు ఏవీ లేకుండా పోయాయన్నటువంటి ఆలోచన తప్పు. ఇంకా చెప్పాలంటే అమ్మ ఆ 9 నెలలు ఆ భారాన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ నాన్న విషయంలో, నిజంగా బాధ్యత కలిగిన తండ్రి విషయంలో ఎవరో ఒక మంచి ఇమేజ్ పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకు. లోపల అమ్మ కడుపులో బిడ్డలా పెరుగుతూ ఉంటే నాన్న మెదడులో బిడ్డ ఆలోచనలు, బిడ్డ గురి తాలూకు ఆలోచనలు ఉంటాయట. కడుపులో నుంచి 9 నెలలకు బిడ్డ బయటకు వచ్చేస్తుంది, కానీ నాన్న ఆలోచనలు ఆయన చచ్చిపోయేంత వరకు ఉంటాయి బిడ్డ మీద. ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళకి పెట్టేశాడు అంతే దేవుడు. అటాచ్మెంట్స్, డ్యూటీస్, అవన్నీ బాధ్యతలన్నీ కూడా షేర్ చేస్తాడు ఆయన. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. ఇక రెండవ ప్రశ్న దగ్గరకు వస్తే లేవికాండం మనం చూస్తాం కదా, 12వ అధ్యాయంలో 2వ వచనం 5వ వచనంలో మగబిడ్డని కంటేనట 1 వారం రోజులు పురిటాలే ఉంటుంది అంట ఆడకూతురు. ఆడబిడ్డని కంటే మాత్రం 2 వారాలు పురిటాలే ఉంటుందట. ఈ డిఫరెన్స్ ఏంటి? దీనికి కూడా మనకు జవాబు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది ప్రియులారా. ఎందుకంటే ఇది తెలియదు అనుకోండి, మనం కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయనకు కూడా ఒక పక్షపాతం ఉంది, మనం మనకు మగవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఆడవాళ్ళ మీద ప్రేమ తక్కువ ఉంది అంటే మనం కూడా అలాగ చూడాలేమో, మగవాళ్ళని మంచిగా చూడాలి, ఆడవాళ్ళని తక్కువగా చూడాలేమో అనిపిస్తానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, పురిటాలు ఏమనటం అంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత ఒక ఆడకూతురు వేస్టేజ్ బాడీలో ఉండిపోద్ది. ఆ వేస్టేజ్ అంతా కూడా క్లియర్గా వెళ్ళటానికి, పూర్తిగా వెళ్ళటానికి సమయం పట్టే టైం అది పురిటాల సమయం అంటే అది. తల్లి గర్భములో డెలివరీ అయిన తర్వాత అమ్మ కడుపులో ఉన్న వేస్టేజీ మొత్తం పోవటానికి ఎంత టైం పడుతుందో ఆ టైంను పురిటాల సమయం అని అంటారు. ఈ సమయం ఆడబిడ్డని కంటే ఎందుకు 2 వారాలని చెప్పాడు, మగబిడ్డని కంటే వారం అని ఎందుకు చెప్పాడంటే, మీరు బాగా గమనించండి,
వేస్టేజీ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం, అంతే కదా అర్థం. వేస్టేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్టేజ్ పోవటానికి టైం ఎక్కువ పడుతుంది. చెత్త అంతా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఒక వారం రోజులు మనం ఇల్లు ఊడలేదండి, ఆ చెత్త అంతా పెరిగిపోవడానికి రోజు ఊడ్చేయడానికి పట్టే సమయం పడుతుందా, ఎక్కువ టైం పడుతుందా? ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఆడబిడ్డను కన్నందుకు 2 వారాలు టైం పట్టిందంటే వేస్టేజ్ ఎక్కువ ఉందని అర్థం, అంతేనా? ఆ వేస్టేజ్ అంతా పోవటానికి టైం ఎక్కువ కావాలని. ఇంతకు ఆడబిడ్డను కన్నందుకు ఎందుకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుందంటే, మగవాడిని కన్నం కంటే ఆడబిడ్డను కన్నప్పుడు 2 ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు దేవుడు ఏర్పాటు చేయాలి ఆడబిడ్డకి. 2 ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు. ఒకటి, ఇంతకుముందు మనం ఆలోచన చేసినట్టు గర్భసంచిని పెట్టాలి. మధ్యలో రాదది, మధ్యలో పుట్టుకొచ్చేది కాదది. ముందులో నుంచి పుట్టినప్పుడే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే దాన్ని ఏర్పాటు చేయాలి. రెండవది బిడ్డ పుట్టిన వెంటనే పాలిళ్ళలో పాలు పడేటటువంటి సిస్టమ్ ఆడవాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఆ పాలిళ్ళ పరిస్థితులు రావటం, వాళ్ళకే పాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయటం, ఈ 2 ప్రత్యేకమైన పనులను బట్టి ఈవెన్ మనం గమనించగలిగితే ఇప్పుడు కొన్ని అదుపు తప్పి పరిస్థితులన్నీ మారిపోయాయి. కానీ పాతకాలంలో మీరు గమనించండి, 9 నెలలు నిండిపోయినా కూడా నొప్పులు రాలేదనుకోండి ఆడబిడ్డకి, ఏమని చెప్తారు చెప్పండి? ఖచ్చితంగా ఇది ఆడదే అంటారు, ఆడపిల్లే అంటారు. ఎందుకంటే ఇంత టైం పట్టకూడదని. టైం ఎక్కువ ఎందుకు పడుతుంది? ఆ ప్రత్యేకమైన నిర్మాణాలు సృష్టించాలి గనక. ఈ ప్రత్యేకమైన నిర్మాణాలు సృష్టించడానికి టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ దాని తాలూకు వేస్టేజ్ అంతా పోవటానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఆడపిల్లను కన్నందుకు 2 వారాలు పురిటాలు అన్నాడు. మగబిడ్డను కంటున్నప్పుడు ఇట్లాంటి సిస్టమ్స్తో సంబంధం లేదు కాబట్టి ఏం చేయడం జరిగింది? 1 వారం చాలా వేస్టేజ్ పోవటానికి. ఎందుకంటే ఈ నిర్మాణాలు చేసింది ఆయన, నిర్మాణాల తాలూకు వచ్చిన వేస్టేజ్ పోవటానికి ఎంత టైం పడుతుందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంతే తప్ప ఆడబిడ్డ అంటే చిన్న చూపు ఉంది, ఆమెను దూరంగా ఆడబిడ్డ కన్నందుకే దూరంగా పెట్టాలట 2 వారాలు. ఇదంతా పరమార్థం తెలియనటువంటి దుర్మార్గులు చేసే పని. ఒకసారి నేను చెప్పాను లేదో, ఒక ప్రబుద్ధుడు ఏం చేశాడంటే, మొదటగా వాళ్ళ భార్య అమ్మాయిని కనింది, రెండోసారి కూడా అమ్మాయిని కనింది. హాస్పిటల్కి కొడవలు ఎత్తుకుపోయాడట. రెండోసారి కూడా ఆడపిల్లగా ఉంటావు, చంపేస్తానండి అని. ఆమెకు పెద్దగా తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన్ని వేసేయలేమే. ఎందుకు? లోపల ఆడబిడ్డ మగబిడ్డ డిసైడ్ అవ్వాలంటే పురుషుడు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఆమె దగ్గర జెండర్ డిటర్మినేషన్కి సంబంధించిన చాయిస్ లేదు. అంటే లోపల ఆడబిడ్డ పుట్టాలా మగబిడ్డ పుట్టాలనేది ఆడబిడ్డ చేతిలో లేదు, భార్య చేతిలో ఉండదు. XY క్రోమోజోమ్స్ అనేటువంటి ఉంటాయి చూసారా, లోపల ఆడపిల్ల గర్భంలో X క్రోమోజోమ్లే ఉంటాయట. కాబట్టి ఈ తేడాకు నువ్వేరే కారణం, ఆడబిడ్డలు పుట్టడానికి నువ్వేరే కారణం అని అడ్డం తిరగాల్సింది. తెలియక బతికిపోయాడు మనోడు. కానీ వాస్తవం ఒకటి తెలుసుకోవాలి, ఇక్కడ కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాగని పురుషుడే కారణమా లింగ నిర్ధారణ కంటే కానే కాదు. అసలు పురుషుడి నుంచి ఏ కణాలను తీసుకెళ్ళి ఏ కణాలతో కంబైన్ చేయాలని పురుషుడి ప్రమేయంతో ఉండదో, అది దేవుడి సంకల్పములో ఉన్నది. వారు నిద్రించుచుండగా ఆయన ఇస్తున్నాడట. నిద్రించేవాడికి ఏమర్థం అవుద్ది? నిద్రపోయేవాడు చచ్చిపోయినవాడితో సమానం అని అంటారు. వాడికి కాన్షియసే లేని పరిస్థితి. కాబట్టి ఈ నిర్ధారణ ఆడబిడ్డ మగబిడ్డ అనేది దేవుడిచ్చు బహుమానం అన్నాడు. అందుకే గర్భఫలము ఆడబిడ్డ మగబిడ్డ సంబంధం లేదు, 2 బహుమానాలే అని చెప్పాడు. ఇది 2వ ఆరోపణకు జవాబు. ఇక 3వ ఆరోపణ ఉంది, మహిళా శక్తికి సంబంధించి. ఏం మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఎప్పుడు చూసినా అంటే, ఆడవాళ్ళని లోబడి ఉండండి, ప్రతి విషయంలో లోపడండి, భయం కలిగి ఉండండి, విధేయత చూపండి అనే మాటలు పాస్టర్ గారు వేదిక మీద ముఖ్యంగా పెళ్లి టైంలో చెప్తాడు. మరలా ఆదివారాల్లో కూడా వీలైన ప్రతిసారి చెప్తూ ఉంటాడు.
ఏమ్మా ఇప్పుడు గయ్యాలి అనేది ఎక్కువ ఫోకస్ అవుతుంది చూడండి. గయ్యాలి అనేది ఎక్కువ ఫోకస్ అవుద్ది. కానీ మగవాడి విషయంలో చెప్పేటప్పుడు ఏం చెప్తావు? వాళ్ళని నిష్ఠుర పెట్టద్దు అన్నాడు. నిష్ఠుర పెట్టడంలో నంబర్ 1 మగవాళ్ళు. నేను చెప్పిన మాట కాదు సుమా, దేవుడు చెప్పిన మాటే. ఒకసారి అంటే టార్చర్ అనేది మొదలుపెట్టాడు అనుకోండి మగవాడు, ఇంక వాడి ముందు ఎవడు నిలబడ్డు. అదే నిష్ఠుర పెట్టడం అంటే. నిష్ఠుర పెట్టడం అంటే ఏం చేయొద్దని, టార్చర్ పెట్టద్దురా బాబు అని అర్థం, అంతేనా? వాడు నిష్ఠుర పెట్టడం మొదలు పెడితే మామూలుగా ఉండదు. అది చాలా ఎక్కువగా ఫోకస్ అవుద్ది. కానీ ఎక్కువ ఏం ఫోకస్ అవుద్ది అంటే, వామ్మో గయ్యాళ్ళు అని ఆడబిడ్డల గురించి అవుతూ ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, పురుషుడిని మాట వినమని ఎందుకు చెప్తున్నాడు, ఏం పురుషుల్లో ఎక్కువ ఉంది, ఏం మాలో తక్కువ ఉంది, అసలు మాలాగా వాళ్ళు పనిచేయగలరా, మాలాగా వాళ్ళు ప్రేమ కలిగి ఉండగలరా, మాలాగా వాళ్ళు బాధ్యత పంచుకోగలరా, మాలాగా వాళ్ళు త్యాగానికి పూరుకోగలరా? ఇంకొందరు మాట్లాడుతూ అంటారు, నేను నీకెందుకు భయపడాలి అని భర్త అడిగితే భార్యతో, అవునండి నిజమే నాకు భయపడాల్సిందే అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పిందట. ఏమనంటే, మీరు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారా, 4 వేసుకొని వచ్చారా? 4 వేసుకొని వచ్చారు. కానీ మీ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చాం మేము? ఒక్కదాన్నే వచ్చా. సింహం ఇక్కడ, సింహం సింగిల్గా వచ్చింది. కానీ నన్ను చూడడానికి నువ్వు భయపడి ఏం చేసావంటే 4 వేసుకొని వచ్చావు. చెప్పు మరి ఇప్పుడు ఎవరికి భయపడాలి అని. ఇవన్నీ వాస్తవం. వీటి విషయానికి కొంచెం ఆలోచన చేయడానికి నవ్వుకోవడానికి బాగుంటాయి. కానీ వాస్తవం ఏంటి, సత్యం ఏంటంటే, ఇక్కడ పురుషుడిది ఏమీ ఎక్కువ కాదు, స్త్రీది ఏం తక్కువ కాదు. ఎలా చెప్పగలమనంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వద్దాం. 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలి అని కోరుచున్నాను. ఇక్కడే మనకు అన్ని ప్రశ్నలకు జవాబులు దొరికిపోతాయి. ఇప్పుడు పురుషుని మాట విను, పురుషుడికి ప్రతి విషయంలో లోబడు, పురుషుడికి విధేయత చూపించు, పురుషుడికి భయపడు అని అంటే, పురుషుడిది సెల్ఫ్ ఇంటెన్షన్ ఏమీ లేదు. పురుషుడు కూడా ఎవరికి లోబడాలట? క్రీస్తుకు లోబడాలట. అంటే ఇప్పుడు స్త్రీని లోబడమని చెప్పారు అంటే ఎవరికి లోబడమని చెప్పినట్టు చెప్పండి? పురుషుడికి లోబడు అని చెప్తే పురుషుడు ఎవరికి లోబడి ఉన్నాడు? క్రీస్తుకు లోబడి. ఇప్పుడు క్రీస్తు ఎవరికి లోబడి ఉన్నాడు? తండ్రికి లోబడి ఉన్నారు. అంటే క్రీస్తుతో సహా, పురుషునితో సహా, స్త్రీలతో సహా అందరూ ఎవరికి లోబడమని చెప్పినట్టు? తండ్రి అయిన దేవుడికి లోబడమని చెప్పినట్టు. ఇక్కడ ఎక్కడైనా పక్షపాతాలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడైనా పక్షపాతాలు ఉన్నాయా? కొన్ని విషయాలు చెప్పేటప్పుడు, చిన్నపిల్లలు చెప్పేటప్పుడు, మన బిడ్డలకి చెప్పేటప్పుడు, చిన్న బిడ్డకి, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, అన్న మాటిను అని చెప్తాం. అన్న మాటిను లేదా అక్క మాటిను అని చెప్తాం. ఇప్పుడు అక్క ఎవరు మాట వినాలి అంటే అమ్మ మాట వినాలి. అమ్మ ఎవరు మాట వినాలంటే నా అన్న మాట వినాలి. ఇది ప్రోటోకాల్ అంటారు, దీన్ని ఆర్డర్ అని అంటారు. అదుపు తప్పకుండా ఉండాలంటే వ్యవస్థ ఆర్డర్ ఎట్లా ఉండాలి? తండ్రి అయిన దేవుడికి లోబడాలి యేసుప్రభులు వారు, యేసుప్రభుల వారికి లోబడాలి పురుషుడు, పురుషుడికి లోబడాలి స్త్రీ. ఇక్కడ ఎక్కడ అరమరికలు తేడాలు ఉన్నాయి చెప్పండి? శావుకులు చాలామంది మెసేజ్లు చెప్పేటప్పుడు చేసేటప్పుడు పురుషుడికి లోబడాలి, పురుషుడికి లోబడాలని చెప్పడాన్ని బట్టి ఏమైపోయిందంటే ఇదంతా ఎందుకంటే శావకుడు కూడా పురుషుడు కదా, పాపం ఆయనకి ఏం బాధలు ఉన్నాయి ఇంట్లో, అందుకే డైరెక్ట్గా చెప్పలేకటి చెప్పాడేమో అనుకుంటాం మనం. అని వాస్తవం ఏంటంటే పురుషుని కూడా స్వతంత్ర ప్రతిపత్తి లేదు, అజమాయిషీ చేయటానికి లేదు. ఆయన క్రీస్తుకు లోబడే జీవించాలి. క్రీస్తు కూడా అంత దేవుడితో సముడైనా, ప్రభావంతో దేవుడి కుమారుడిగా నిరూపించబడిన, స్వతంత్ర ప్రతిపత్తి స్వయముగా జీవము కలిగిన వాడే అయినా, మృతులను లేపిన వాడే అయినా, ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి చెప్పిన మాట ప్రకారమే ఆయన బతకాలి, ఆయన మాట ప్రకారమే పురుషుడు బ్రతకాలి, పురుషుడు మాట ప్రకారమే స్త్రీ బ్రతకాలి.
ఇక్కడ మరొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇన్ కేస్ భర్త కంటే భార్యే ప్రభు మాటను పాటిస్తుంది అనుకోండి, మళ్ళీ చెప్తున్నా, భర్త కంటే భార్యే ప్రభు మాటకు లోబడుతుంది అనుకోండి, నోరు మూసుకొని భర్త కూడా ఏం చేయాలి? భార్య మాట వినాలి. ఎందుకు? భార్య మాట విన్నట్టు కాదు అక్కడ లెక్క, దేవుడి మాట విన్నట్టే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారితోనే దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఏమని చదివా మనం తెలుసు కదా. ఆదికాండంలో శారమ్మ విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. శారమ్మ విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి సందర్భం ఎక్కడుందో చూడండి. 21వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినో. అమ్మో, విశ్వాసులకు తండ్రికి ఏమని చెప్పాడు? మీ ఆవిడ మాట విను అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? మొత్తం మానవ జాతికి ఆది తండ్రితో ఏమన్నాడు? నీ భార్య మాట విని తినద్దన్న పండును తిన్నామన్నాడు. ఇంతకు భార్య మాట వినాలా వద్దా? పెళ్ళాన్ని చెప్తే వినాలా వద్దా? పెద్ద డౌట్ వస్తుంది మనకి ఇక్కడ. ఎందుకంటే అక్కడ భార్య చెప్పినందుకు విన్నందుకు ఆదాము గారి విషయంలో తప్పు ఆరోపణ చేస్తున్నాడు. మరి భార్య మాట వినకూడదేమో అని అనుకుని అబ్రహాం గారు లాంటి వాళ్ళు ముందుకెళ్ళిపోతే అన్ని విషయాల్లో మీ భార్య మాట విను, నోర్మోయ్ అన్నాడు. ఏమిటి సంకట పరిస్థితి? ఇప్పుడు వెరీ గుడ్ అన్న, మంచి మాట చెప్పారు. ఆడవాళ్లకు బాగా ఫేవర్గా అనిపించే మాట ఇది. ఏమంటది? చూడు, విశ్వాసులకు తండ్రికే దేవుడు చెప్పాడు మీ ఆవిడ మాటినని. నువ్వు విశ్వాసుల తండ్రికి కొడుకువి, నేను కూతుర్ని, కాబట్టి నువ్వు నా మాట అన్ని విషయాల్లో విను, బాగుపడతావు. మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కూడా ఏం డైలాగులు, పెళ్ళాము చెప్పినట్టు వింటే ఎట్లుంటుందో నేను లోకానికి చూపిస్తాను ఒకడు. ఇంతకుముందు సినిమా పేరు కూడా వచ్చింది. అసలు దీని విషయంలో మనకు తెలియాల్సిన క్లారిటీ ఏంటంటే, దేవుడి మాటను మీరితే భార్య అయినా భర్త అయినా మనం వాళ్ళని ఖాతరు చేయాల్సిన పని లేదు. దేవుడి మాట పాటించేటటువంటి వాళ్ళు భార్య అయినా భర్త అయినా నోరు మూసుకొని, భార్య కాదు భర్త కాదు, పిల్లోడు చిన్న బిడ్డడు పాటించినా వాడి మాట వినాల్సిందే. మనం చిన్న బిడ్డ పాటించినా కూడా వాడి మాట వినాల్సిందే. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కడుపును పుట్టినటువంటి 11వ కొడుకు పాదాల దగ్గరికి రావటం జరిగింది. యాకోబు ఫ్యామిలీ, యాకోబు గారి ఫ్యామిలీ, అమ్మ నాన్న అన్నయ్యలు 10 మంది, వదినలు పిల్లలు అందరూ చిన్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వస్తారంటే, చిన్నోడి దగ్గరికైనా వాడు ఎవడైతే పర్ఫెక్ట్గా ఉంటాడో వాక్యానుసారంగా బతుకుతూ ఉంటారో వాళ్ళు చిన్న పెద్ద చూడాల్సిన పని లేదు. కాబట్టి భార్య మాట వినొచ్చా అంటే శుభ్రంగా వినొచ్చు, బేసిక్గా వినొచ్చు. ఎప్పుడు వినొచ్చు? ఇస్సాకు వల్లైనదే నీ సంతానం. ఇప్పుడు ఇస్సాకు కోసమే ఆలోచన చేస్తుంది మీ ఆవిడ. కాబట్టి నువ్వు మీ ఆవిడ చెప్పినట్టు నువ్వు నోరు మూసుకుని వాడిని తీసుకెళ్ళి పంపించేసే బయటికి అన్నాడు. కాబట్టి భార్య చెప్పిన, బిడ్డ చెప్పిన, తమ్ముడు చెప్పిన, చెల్లి చెప్పిన, మనవడు చెప్పిన, మనవరాలు చెప్పిన, మునిమనవడు మునిమనవరాలు చెప్పినా కూడా వినొచ్చు. ఎప్పుడు అంటే అది దేవుడి చిత్తానుసారమైనది అయినప్పుడు, అంతే తప్ప నేనెట్ట బతికినా నువ్వే వినాలి అన్నటువంటి ఆలోచన దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి దేవుడు పురుషపక్షపాత కానే కాదు. ఆయన స్త్రీల కొరకు ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. వారికి ఏ పనులైతే కేటాయించబడ్డాయో, ఏ బాధ్యతలైతే అప్పగించబడ్డాయో ఆ బాధ్యతలు ఉన్నతంగా నెరవేర్చడానికి ఏ సిస్టమ్ పెడితే బాగుంటుందో దేవుడికి బాగా తెలుసు. కనుక దేవుడు సేనల అధిపతి, సిస్టమ్స్కి, సైన్యాలకి అధిపతి. అయినా సైన్యం అంటే సిస్టమేటిక్గా ఉంటుంది. మిలిటరీ డిసిప్లిన్ అంటారే, ఆ మిలిటరీ డిసిప్లిన్ కంటే ముందు దేవుడి డిసిప్లిన్ మొదలైనటువంటిది. కాబట్టి
దయచేసి ఏ ఒక్కరం కూడా దేవుడి సార్వభౌమాధికారాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఆదరణను, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరములు, అవి శోధింపనెంతో అసఖ్యములని రాయబడింది. అక్కడ ఉంది ఆ మాట. ఒకసారి ఆ మాట చూద్దాం. పౌలు గారు ఎంత తన్మయం చెంది ఆలోచన చేస్తున్నాడో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. దేవుడు ఎంత బ్యాలెన్స్ చేస్తాడంటే మహనీయుడు. ఆదాము గారిలో నుంచి అవ్వను పుట్టించిన తర్వాత మనలో నుంచి మళ్ళీ మన భార్యను తీసుకురాలే. ఏం చేశాడు? మళ్ళీ తర్వాత తరాలన్నీ కూడా అవ్వమ్మ గర్భంలో నుంచి వచ్చేటట్టు చేశాడు. అదే అంటున్నాడు ఇక్కడ. పురుషుని మూలముగా, పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలంగా కలిగాడు. కయ్యను పురుషుడే. ఎవరికి పుట్టాడు? అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటారు, వీళ్ళు తక్కువ, అంటే జ్ఞానం తక్కువ, బుద్ధి తక్కువ అని చెప్పడానికి ఏం చెప్తారంటే, వీడు ఆడోళ్ళకు పుట్టినట్టు రాయుడు, ఎక్కడో ఆడోళ్ళకు పుట్టినట్టున్నాడు రాయుడు అంటాడు. అందరూ ఆడోళ్ళకు పుట్టినోళ్ళే. అసలు లోకరక్షకుడే స్త్రీ యందు పుట్టినటువంటి ఆయన, సృష్టికర్తే స్త్రీ యందు వచ్చాడు. కాబట్టి స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అలాగే సమస్తమైనవి దేవుడి వలన జరుగుతున్నవి కనుక ఆయనకు పక్షపాతంతో సంబంధం లేదు. శారీరకంగా ఉన్న డ్యూటీస్ను బట్టే వాళ్ళకి ఆ పనులు వేరయ్యాయి తప్ప మరొక కారణం కాదు. పనులు వేరైనటువంటి కారణాలు తెలియక మనం అపార్థం చేసుకున్నాం. దేవుణ్ణి ఎరుగని వారం అయితే దుర్మార్గులం అవుతాం, దేవుణ్ణి ఎరిగిన వారం అయితే సన్మార్గులం అవుతాం. కనుక పురుషులైన స్త్రీలైన వాళ్ళ డ్యూటీలు బట్టి పని విభజన జరిగింది తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుడు పురుష పక్షపాతి కాదు, కాబోడు. అపార్థం చేసుకున్నాం కనుకనే మనకి ఇటువంటి నేరారోపణలు అనిపించాయి తప్ప, పక్షపాతం ఉంది దేవుడి విషయంలో అనిపించింది తప్ప నిజముగా ఆయనకు లేదు. నీతి న్యాయములు సత్యము ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన మనుషుల చేత విమర్శింపబడేవాడు కాదు. ఎట్టి మనిషినైనా సరే ఆఖరికి ఆయన విమర్శలో ఎదుర్కోవలసినటువంటి వాడు. ఈ విషయాలు గుర్తెరిగి ఈ 2025 సంవత్సరంలో సంవత్సర ప్రారంభం నుంచైనా దేవుడి యొక్క ఉన్నతమైన ప్రేమను, ఆలోచనను, సంకల్పాన్ని, చిత్తాన్ని ఎరిగి మసలుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.